संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। శ్రీమద్ రామాయణము అరణ్యకాండములోని 21వ సర్గ నుంచి 30 సర్గ వరకు గల అంశాలను ఈరోజు మనము పరిశీలిద్దాము. కరుడు పంపించిన రాక్షసులందరూ కూడా యుద్ధంలో రాముల వారి చేతిలో చనిపోవడం చూసి శూర్పణఖ ఘోల్ ఘోల్మంటూ ఏడుస్తూ పరుగు పరుగున తన అన్నగారు సోదరుడైన కరుడు దగ్గరికి వెళ్లి అదంతా కూడా అతనికి వివరించి చెప్తుందన్నమాట. ఈ శూర్పణఖ ఎట్లా ఉంది అంటే సమస్త రాక్షసుల వినాశనానికే దాపురించినట్లుగా. చివరికి మళ్లీ తిరిగి తన దగ్గరికి వచ్చిన ఆ శూర్పణఖని చూసి చాలా కోపం వచ్చేస్తుంది కరుడికి. అతడు కోపంగా అంటాడనమాట, ఏమి శూర్పణఖ, నీ కూడా ఇంతమంది రాక్షసుల్ని పంపించాను కదా నువ్వు అడిగిన ప్రకారం, మళ్లీ ఇట్లా ఏడ్చుకుంటూ వెంటనే తిరిగి వచ్చేస్తావేంటి అని చెప్పి అడుగుతాడనమాట. తను పంపిన రాక్షసుల మీద వాడికి ఎంత నమ్మకం అంటే, నేను పంపిన రాక్షసులు నాకెంతో విశ్వాసపాత్రులు, ఎంతో విధేయులు, నా హితాన్నే అనుక్షణము కోరుకునేవారు, ఎవరెంత దెబ్బతీసినా కూడా చచ్చేవాళ్లు కారు, పైగా నా మాట జవదాటేవాళ్లు కాదు. ఇంతలోనే ఏమొచ్చేసింది నీకు, ఇలా వెళ్లి అట్లా వచ్చేసావు, పైగా ఏడుస్తున్నావాయే, ఊరికే ఇట్లా భయపడకు, నీ నిస్పృహను విడిచిపెట్టి ఏం జరిగిందో చెప్పు అని అడిగేసరికి ఆ శూర్పణఖ కళ్ళంట వచ్చే నీళ్లు తుడుచుకుని తన సోదరుడితో ఇట్లా అంటుందన్నమాట, ఓ సోదరా, నాకు లక్ష్మణుడు నా ముక్కు చెవుల్ని ఖండించేగా నెత్తురుతో తడిసిపోతూ నీ దగ్గరికి వచ్చి నీ అండం చేరుకున్నాను. నువ్వు కూడా ఎంతో ఆత్మీయతతో నన్ను ఓదార్చావు. నన్ను తృప్తిపరచడం కోసం ఎంతో మంది రాక్షస యోధులనేమో యుద్ధానికి పంపించావు. కానీ వాళ్ళందరూ కూడా శ్రీరాముడితో యుద్ధం చేసి క్షణంలో నేల కొరిగిపోయారు. అసలు శ్రీరాముడు యుద్ధపటమని చూసి నేను భయంతో వణికిపోయాను. ఏ పక్క నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని అన్న భయంతో పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి తిరిగి నిన్ను శరణు వేడుతున్నాను అంటూ కరుడితో చెప్తుంది శూర్పణఖ. ఇంకా అన్నగారిని రెచ్చగొడుతూ అతడితో ఇట్లా అంటుందన్నమాట, నీకే గనక రాముణ్ణి ఎదిరించగల శక్తి సామర్థ్యాలుంటే రాక్షసులందరినీ హతమారుస్తున్న ఆ రఘురాముణ్ణి నువ్వు వెళ్లి యుద్ధంలో జయించాల్సి ఉంటుంది. నువ్వు గనక అలా చేయకపోతే నేను ఖచ్చితంగా నీ ముందే ప్రాణాలను వదిలేస్తాను. వేల కొద్దీ రాక్షసుల బలం నీకు అండగా ఉన్నా కూడా నువ్వెందుకో రాముల వారితో యుద్ధం చేసి నిలవలేవని చెప్పి నాకెందుకో తోస్తూ ఉన్నది. నువ్వేదో పెద్ద గొప్పగా నీ గురించి నేను సూర్యుణ్ణి ధీరుణ్ణి అంటూ చెప్పుకుంటున్నావు. అంత సూరత్వం అయితే నీలో లేదు. నువ్వు పరాక్రమవంతుణ్ణి అని చెప్పడం అనేది అసత్యము. ఎందుకంటే మానవ మాతృలైన రామలక్ష్మణుల్ని కూడా నువ్వు చంపడానికి శక్తి లేనివాడివి. నీకే గనక నిజంగా ఆ శక్తి సామర్థ్యాలు ఉంటే ఇప్పుడే వెళ్లి వాళ్ళిద్దరినీ హతమార్చిరా. నువ్వలా చేయలేకపోతే మన రాక్షస జాతికి కళంకం తెచ్చిన వాడు అవుతావు. ఒక మానవ మాతృణ్ణి కూడా ఎదుర్కోగల బలపరాక్రమం లేని నువ్వు ఈ దండకారణ్యంలో నివసించే అర్హత నీకెక్కడుంది? కాబట్టి నీ వాళ్ళందరినీ తీసుకుని నువ్వు ఈ దండకారణ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. శ్రీరాముడి చేతిలో చాలా తొందరలోనే నువ్వు పరాభవం పాలయ్యి నశించబోతున్నావు. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు ఎంతో పరాక్రమశాలి సుమా. అంతేకాదు అతడి సోదరుడు లక్ష్మణుడు కూడా తిరుగులేని శక్తి సామర్థ్యాలు కలవాడు. నా ముక్కు చెవులు కోసింది అతడే అని చెప్తూ శూర్పణఖ ఎన్నో రకాలుగా విలపించేస్తూ కరుడి సమీపంలో లబలబా
మొత్తేసుకుంటూ గుండెలు బాధేసుకుంటూ కొంతసేపటికి సమస్యలు పడిపోతుందన్నమాట. శూర్పణఖ రాక్షసులందరి సమక్షంలో కరుడిని ఈ రకంగా అవమానించేసరికి అతడికి చాలా కోపం వచ్చేస్తుంది. చాలా ఉగ్ర రూపం దాల్చి చాలా తీవ్రమైన వచనాలతోటి ఇట్లా అంటాడనమాట ఆమెతోటి, శూర్పణఖ, నీకు జరిగిన ఇంత తీవ్రమైన అవమానం కారణంగా నాకు చాలా కోపం వచ్చేస్తోంది. నువ్వు చెప్పిన రాముడు మానవ మాత్రుడు, పైగా అల్పాయుష్కుడు. నా పరాక్రమం ముందు అతడు ఒక లెక్క. తాను చేసిన దుష్కార్యాల ఫలితంగా అతడు నేడు ప్రాణాలు కోల్పోవడం తథ్యం. రాముణ్ణే కాదు, అతడి తమ్ముణ్ణైన లక్ష్మణుని కూడా నేను యమపురికి పంపేస్తాను. కాబట్టి నువ్వేం భయపడొద్దు, భయాన్ని విడిచిపెట్టు, ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో అంటూ కరుడు చెప్పిన మాటలు విని దుష్ట రాక్షసి ఎంతో పొంగిపోతుందన్నమాట. ఈ మూర్ఖురాలు ఏం చేస్తుందంటే తన సోదరుణ్ణి పొగడ్తలతో ముంచేస్తుంది. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఓ పక్కన తాను దుష్కర్మలు చేస్తూ అదేదో రాముల వారు దుష్కర్మలు ఫలితంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇతడు. ఒక రకంగా చూస్తే అతడు చెప్పింది కరెక్టే. దుష్కర్మలు ఎవరు చేస్తారో ఆ ఫలితం వాళ్ళకే వస్తుంది అన్నట్టు అతడు చెప్పిన విధంగానే తను చేసిన దుష్కర్మల ఫలితంగా రాముల వారి చేతిలో చనిపోబోతున్నాడు ఇతడు. ఇక యుద్ధ సన్నాహాలు మొదలు పెడతాడు కరుడు. ఇతడి దగ్గర 14,000 మంది రాక్షస యోధులు అనుక్షణం కూడా ఇతడి కనుసన్నల్లో మెలుగుతూ ఉండేవాళ్లు ఉంటారన్నమాట. వీళ్ళు చాలా బలమైన వాళ్ళు, యుద్ధ రంగంలో ఎప్పుడూ కూడా వెన్ను చూపని వాళ్ళు. దుష్టత్వము ఆవేశము వీళ్లలో కావాల్సినంత ఉంటుంది. ప్రాణహింస చేయడంలో వీళ్ళు మహాసిద్ధాస్తులు. వీళ్ళు విశాలమైన నోళ్లు గలవారై పెద్ద పెద్ద ప్రాణులు సైతం గుడుక్కుమని మింగేగల పరాక్రమవంతులు. వీళ్ళందరినీ కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పి కరుడు ఇంకా ఇట్లా అంటాడనమాట, యుద్ధ విద్యలలో ఆరితేరిన నేను దుష్టుడైన రాముణ్ణి తొదముట్టించడానికి ఎంతో దృఢమైన బలవంతులైన పులస్త్య వంశానికి చెందినవారు అయిన యోధులకి ముందు భాగంలో నిలిచి యుద్ధానికి వెళ్లదలుచుకున్నాను అంటూ చెప్తాడు కరుడు. కరుడు తెలుసో తెలియకో చెప్పిన ఈ మాటల్లో దైవికంగా భవిష్యత్తులో జరగబోయే విషయాలని ముందుగానే చెప్పినట్లుగా అయ్యింది. పులస్త్య వంశస్థులైన రావణుడు మొదలైన రాక్షస యోధుల వధార్థము వాళ్లందరికంటే ముందుగా రాముల వారి చేతిలో చనిపోవడానికి నేను ముందు వెళ్తున్నాను అని భవిష్యత్తులో జరగబోయేది చెప్పకనే చెప్పినట్లుగా అయ్యింది ఇక్కడ. ఈ కరుడు రాక్షసులందరినీ కూడా యుద్ధానికి సిద్ధమవమని చెప్పి తను రథంలోకెక్కి వేగంగా ముందుకు సాగుతాడు. ఇలా రాక్షస సైన్యం ఈ దండకారణ్యం నుంచి బయలుదేరుతుండగా గాడిదలాగా బూడిద రంగులో ఉన్న దట్టంగా ఉన్న మేఘాలు కమ్ముకుంటాయన్నమాట. ఆ మేఘాల నుంచి అశుభ సూచకంగా రక్తధారలు వర్షిస్తాయి. ఇతడు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఎన్నో రకాలైన అపశకునాలు ఇతడికి ఎదురవుతాయి. ఇంకా చదునుగా ఉన్న రాజమార్గంలో వెళ్తున్న ఇతడి గుర్రాలు దైవికంగా తొట్రపాటుకి గురవుతాయి. సూర్యుడి చుట్టూ ఎర్రటి రంగులో కాంతి వలయం ఏర్పడుతుంది. ఒక గ్రద్ద ఈ రథంపై ఉన్న పతాకం మీద దాని చుట్టూ ఒకసారి తిరిగి దాని మీద నిలబడుతుందన్నమాట. క్రూర మృగాలు, పక్షులు ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దండకారణ్యం ఇతడు బయలుదేరుతున్న ప్రదేశానికి వచ్చి చాలా వికృతంగా స్వరాలతోటి అరుస్తూ ఉంటాయన్నమాట. కర్ణ కఠోరంగా అరుస్తూ ఉంటాయి. నక్కలు కూడా ఈ రాక్షసులకి అమంగళ సూచకంగా ఎంతో కర్ణ కఠోరంగా కూస్తూ ఉన్నాయట. మేఘాలు ఆకాశాన్నంతటినీ కూడా కప్పేయడంతో పట్టపగలే సూర్యరశ్మి అనేది కనిపించగా కన్ను పొడుచుకున్నా కనిపించినంత చిమ్మ చీకట్లు క్రమ్ముకున్నాయి. అసలు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందనమాట. ఇక గాలైతే తీవ్రంగా అంటే పెనుగాలులు వీస్తూ ఉన్నాయన్నమాట. సూర్యుడు కాంతులేమో వెలవెలబోతున్నాయి. అంటే ఈ దుమ్మంతా ఈ పెనుగాలులు లేచిన దుమ్మంతా కూడా సూర్యకాంతుల్ని కప్పేయడంతో అది పగలో రాత్రో తెలియకుండా అయిపోయిందనమాట.
ఆకాశం నుంచి తోకచుక్కలు నేల మీద రాలిపడ్డంతో సమస్త భూమి కూడా ఒక్కసారి కంపించినట్టు అయ్యింది. రథం మీద కూర్చుని అందరికీ గట్టిగా అరుస్తూ ఆదేశాలిస్తున్న కరుడికి ఎడంభుజం అదిరింది. గొంతు పెగలకుండా పోయింది. మాటలు తడబడిపోయినాయి. అయినా కూడా ఆ మూర్ఖుడైన కరుడు యుద్ధయాత్ర నుంచి వెనక్కు తిరగలేదు. ఎంతో భయాన్ని కల్పిస్తూ వరుసగా చెలరేగుతూ ఉన్న ఈ మహోత్పాతాలను చూస్తూ కూడా కరుడు గర్వంతో నవ్వుతూ రాక్షసులందరినీ ఉద్దేశించి ఇలా అంటాడనమాట. బలవంతుడు దుర్బల శత్రువులను కొంచెం కూడా లెక్క చెయ్యడు. అలాగే ఈ సందర్భంలో మనకు పరంపరగా వచ్చి పడుతున్న ఈ మహోత్పాతాలు ఎంత భయంకరంగా ఉన్నా కూడా ధైర్యవంతుడైన నన్ను ఇవేమీ చెయ్యలేవు. నేను తలుచుకుంటే ఆకాశంలో నక్షత్రాలను కూడా నా బాణాలతోటి రాలగొట్టేయగలను. నాకే గనక కోపం వస్తే మృత్యుదేవతను కూడా మట్టి కరిపించేస్తాను. రామలక్ష్మణులిద్దరినీ కూడా నా బాణాలతోటి మట్టి కరిపించకుండా తిరిగి రాను. శూర్పణఖని అవమానించిన కారణంగా రణరంగంలో రామలక్ష్మణులు చనిపోవడం తథ్యము. నేను చేసిన అన్ని యుద్ధాల్లో పరాజయం అన్న మాటే నాకు తెలియదు. నాకున్న జయశక్తిని మీరిప్పుడు ప్రత్యక్షంగా చూస్తారు. నా మాటలేమి కళ్ళలుగావు. నాకే గనక కోపం వస్తే దేవేంద్రుణ్ణి కూడా నిమిషంలో నేను ఓడించగలను, యుద్ధరంగంలో తుదముట్టించగలను. ఇక మానవ మాత్రులైన రామలక్ష్మణులు నాకొక లెక్క అంటూ పలుకుతాడు కరుడు గర్వము తలకెక్కినవాడయ్యి. పూర్వజన్మలో కరుడు, దూషణుడు, త్రిశూరుడు వీళ్ళు ముగ్గురు కూడా యజ్ఞవల్క మహర్షి యొక్క పుత్రులన్నమాట. వీళ్ళ ముగ్గురు కూడా పరమశివుడి ఆగ్రహానికి గురయ్యి శపించబడి రాక్షసులుగా పుడతారన్నమాట. శ్రీరాముల వారి చేతిలో మృతులైన తర్వాతే మీకు శాప విముక్తి లభిస్తుంది అని చెప్పి శంకరుల వారు తిరిగి వీళ్ళని అనుగ్రహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కారణంగానే శ్రీరాముల వారు మహావీరుడని తెలిసి కూడా ఇన్ని దుశ్శకునాలు ఎదురవుతున్నప్పటికీ కూడా తమకి శాప విమోచనం కలిగించుకోవడం కోసమే శ్రీరాముల వారి చేతిలో చనిపోవడానికి వీళ్ళు ముందుకెళ్తున్నారు అనేది తత్వదీపిక అన్నమాట. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కావించడం కోసమే ఈ భూమండలంలో మానవ రూపంలో అవతరించిన దివ్య పురుషులు శ్రీరామ లక్ష్మణులు. ఇక ఈ కరుడు యొక్క మాటలు విన్న, ఈ ప్రగల్భ వచనాలను విన్న ఈ రాక్షసులందరూ కూడా ఎంతో పొంగిపోతారన్నమాట. ఈలోగా ఇక్కడ జరగబోతూ ఉన్న యుద్ధాన్ని చూడడం కోసం మహాత్ములైన ఋషులు, దేవతలు, గంధర్వులు, సిద్ధచారణులు అందరూ కూడా అక్కడికి చేరిపోతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు ఇట్లా సంభాషించుకుంటూ ఉంటారన్నమాట. పూజ్యములైన గోవులకు, గోమాతలకు, బ్రాహ్మణోత్తములకు, లోక కళ్యాణ కాంక్షకల తదితర సాధు పొంగవులకు శుభమవబోతున్నది. చక్రధారి అయిన మహావిష్ణువు యుద్ధరంగంలో రాక్షస లోకం మొత్తాన్ని హతమార్చేట్లుగా శ్రీరాముల వారు పౌలస్త్య వంశజులైన ఈ రాక్షసులందరినీ కూడా చంపి జయాన్ని పొందుదురుగాక అంటూ వారిలో వారు అనుకుంటూ రాబోయే యుద్ధంలో శ్రీరాముల వారి విజయ విశేషాలను గురించి ఎంతో కుతూహలంతో పలు విధాలుగా చర్చించుకుంటూ రణరంగంలో మరణించబోతున్న ఈ రాక్షస సేనంతటినీ కూడా ఈ దేవతలు, మునులు అందరూ కూడా ఆకాశంలో విమానాల్లో ఉండి పరికిస్తూ ఉన్నారు. ఈలోగా పంచవటిలో నివసిస్తూ ఉన్న రామలక్ష్మణులకు కూడా కరుడు యుద్ధానికి బయలుదేరిన తర్వాత ఏర్పడిన ఉత్పాతాలన్నీ కూడా కనిపించాయి. ఈ మహాభయంకరాలైన ఉత్పాతాలను చూసి శ్రీరాముల వారు రాక్షసులకి ఉపద్రవం రానున్నబోతోంది అని తలచి లక్ష్మణుడితో ఇట్లా అంటారన్నమాట. ఓ లక్ష్మణ, సమస్త ప్రాణులకు అశుభాలను సూచించేటి ఈ ఉత్పాతాలు మహోత్పాతాలని నువ్వు గమనించు. ఇవన్నీ కూడా రాక్షస సంహారాలను తెలిపే ప్రమాద ఘటికలు. ఓ లక్ష్మణ, మన బాణాలన్నీ కూడా సమరోత్సాహంతో ప్రతాపాగ్నిని వెళ్లగక్కుతూ ఉన్నాయి. బంగారు కొనలు కలిగిన మన ధనస్సులు
యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉన్నాయి. మనము త్వరలోనే ఘోరమైన యుద్ధాన్ని చేయవలసి వస్తుంది. నా కుడిభుజము పదే పదే అదురుతూ ఉండడాన్ని బట్టి మనకి విజయము, శత్రువులకి అపజయము కలగబోతుంది అన్నది తెలియవస్తోంది. ఓ లక్ష్మణ, ఉత్సాహంతో వెలుగులు చిమ్ముతూ ప్రసన్నంగా ఉన్న నీ ముఖం కూడా ఈ విషయాన్నే సూచిస్తూ ఉంది. యుద్ధానికి సిద్ధమవుతున్న వారి ముఖాలు వెలవెలబోతూ తేజోవిహీనంగా ఉంటే వాళ్ళకి అపజయము, మృత్యు అనేది తప్పదు అని లక్ష్మణుడితో చెప్తూనే రాముల వారు ముందు జరగబోయే పరిణామాలని ముందుగానే ఊహించి రాబోయే అనర్థాలకి తగిన ప్రతిక్రియలు చేస్తున్నట్లుగా లక్ష్మణుడికి చెప్తారన్నమాట. నాయనా, నీ వదిన గారైన సీతాదేవిని తీసుకుని కొండ గుహల్లోకి వెళ్లి ఆమెకి రక్షణగా ఉండు. నువ్వు నా మాటల్ని కాదనడానికి వీల్లేదు. వెంటనే సీతాదేవిని తీసుకుని రక్షణగా ఉండు అని చెప్తూనే మళ్ళీ తన సోదరుడి పట్ల ఉన్న ఆ నమ్మకాన్ని మాటల్లో ఎంతో చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తారు రాముల వారు. ఇలా అంటారన్నమాట, నువ్వు శూరుడివి, మహాబలశాలివి, ఈ రాక్షస ముఖలంతటినీ కూడా నువ్వొక్కడవే తుదముట్టించగలవు, అందులో కొంచెం కూడా సందేహం లేదు. కానీ ఈ నిశాచరులందరినీ కూడా నేనే చంపాలని అనుకుంటున్నాను అని చెప్తారు రాముల వారు. యాక్చువల్లీ ఈ రాక్షసులందరూ కూడా రాముల వారి చేతిలో చావాల్సి ఉంది. ఆయన మానవ అవతారంలోకి వచ్చిన పర్పసే దీనికోసం. అందుకని దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఇట్లా చెప్తూ ఉన్నారన్నమాట. శ్రీరాముల వారి ఆదేశాన్ని విన్న వెంటనే లక్ష్మణుడు కూడా చక్కగా ధనుర్బాణాలన్నీ తీసుకుని వదిన గారితో పాటు ఒక దుర్గమమైన గుహలోనికి చేరుకుంటారన్నమాట. ఈ సీతను మాతను తీసుకుని లక్ష్మణుడు ఆ గుహలోకి వెళ్లిన వెంటనే శ్రీరాముల వారు అది చూసి కొంచెం తృప్తి పడతారు. వెంటనే దృఢ నిశ్చయంతో కవచాన్ని ధరిస్తారన్నమాట. ఇక అగ్నికాంతులను విరజిమ్ముతున్న ఈ కవచాన్ని ధరించిన శ్రీరాముడు చీకటిలో పొగలేని అగ్నిలాగా కనిపిస్తూ ఉన్నారట. ఆ తర్వాత ఆ మహావీరుడు వింటిని తీసుకుని వాడి అయిన బాణాలను కూడా చేతపట్టుకున్నారు. తర్వాత ఆయన దశ దిశలలో కూడా ధనుష్టాంకారాలని నింపుతూ పూర్తిగా యుద్ధానికి సన్నద్ధులై స్థిరంగా నిలబడి ఉన్నారు. అటుప్రక్క చూస్తే అంతులేని దురాగతాలకు పాల్పడుతున్న రాక్షస యోధులేమో 14,000 మంది. ఇటు చూస్తే ధర్మాత్ముడైన శ్రీరాముల వారు మాత్రం ఒక్కరే. ఇక యుద్ధం ఎలా జరుగుతుందో అనుకుంటూ రాజర్షులు, సిద్ధ గణముల వారు, బ్రాహ్మణోత్తములు, ఈ పైన ఆకాశంలో విమానాల్లో ఉన్న దేవతలు, వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్కంఠతతో చూస్తూ ఉన్నారన్నమాట. మామూలుగా అయితే శ్రీరాముల వారి నిరుపమాన రూపం ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటుంది. కానీ ఈ రణభూమిలో నిలిచి ఉన్న ఆయన రూపం ఎట్లా ఉంది అంటే జగత్తుని లయమునర్చే పీనాకము అనే త్రిశూలా చేత పట్టుకుని సిద్ధంగా ఉన్న ప్రళయకాల రుద్రుడి రూపంలాగా ఎంతో భయాన్ని కలిగిస్తూ ఉన్నది. ఈలోగా రాక్షస సైనికులందరూ కూడా సింహనాదాలు చేసేస్తూ శత్రువుని నేను చంపుతాను అని పలుకుతూ వాళ్ళు ముందుకి వస్తున్నారన్నమాట. ఆ రాక్షసులు చేస్తున్న కోలాహల ధ్వనులతో వనమంతా నిండిపోయింది. ఇలా ఖరుడు తన ముందు భాగంలో నడుస్తున్న యోధులతో కలిసి ఈ పంచవటి ఆశ్రమానికి చేరుకుంటాడనమాట. అక్కడ శత్రు సంహార సమర్థుడై ఎంతో క్రోధంతో ధనుర్ధారి అయి నిలిచి ఉన్న రాముణ్ణి చూస్తాడు. ఆయనని గాయపరచాలి అనే తలంపుతోటి ఆయన మీద 1000 బాణాలు ప్రయోగించి అట్టహాసంతో మహానాదాన్ని చేస్తాడనమాట. ఇక ఈ రాక్షసులందరూ కూడా రకరకాల ఆయుధాలని రాముల వారి మీద ప్రయోగిస్తారు. ఇనపగుండ్లు, కత్తులు, శూలాలు, ఈటలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు ఇవన్నీ కూడా ఆయన మీద విసిరేస్తారు. రాముల వారి మీద బాణాలతో కూడిన వర్షాన్ని కురిపిస్తూ రాక్షసులు ఆయన చుట్టూ ముట్టేశారన్నమాట. ఆ రాక్షసులు వేసిన తీవ్రమైన ఆయుధాలు వల్ల తమ శరీరం ఎంత గాయపడినా కూడా మొత్తం శరీరం అంతా కూడా రక్తసిక్తమైన కూడా రాముల వారు కించిత్తు కూడా చలించలేదు. తమ ధనస్సుని తీసుకుని ఎంతో కోపంతో రాక్షసుల మీద
వందల వేల కొద్దీ బాణాలను వదులుతారన్నమాట. ఆయన ప్రయోగించిన ఈ ఎంతో చాలా అవలీలగా ప్రయోగించిన ఈ శరాలన్నీ కూడా భయంకరమైనవి. లక్ష్యాన్ని ఛేదించే వరకు కూడా అవి వెనక్కి తిరిగి వచ్చేవి కాదు. అవన్నీ కూడా యముడి కాలపాశంలాగా రాక్షసులందరి ప్రాణాలని కూడా హరించేశాయి. ఆ రాక్షసుల కవచాలు, ధనుస్సులు ముక్కలు ముక్కలైపోతాయన్నమాట. అలాగే ఎంతో మంది రాక్షసులకి తలలు, చాలా మందికి భుజాలు, కాళ్ళు ఇవన్నీ తెగి పడిపోతాయన్నమాట. ఇక చావగా మిగిలిన రాక్షసులందరూ కూడా రాముల వారి బాణాల తాకిడికి తట్టుకోలేక ఎంతో విషణ్ణ వదనులై కరుడి దగ్గరికి పరుగులు తీస్తారన్నమాట. దాంతో దూషణుడికి చాలా కోపం వస్తుంది. వీళ్ళందరినీ కూడగట్టుకుని తిరిగి మళ్లీ రాముల వారి మీదకి యుద్ధానికి పరిగెడతాడనమాట. ఇక ఈ పారిపోతున్న రాక్షసులు కూడా దూషణుడి అండ చూసుకుని కొంచెం బలాన్ని, సాహసాన్ని తెచ్చుకున్న వాళ్ళయ్యి, అంటే వాళ్ళ చేతుల్లో ఉన్న బాణాలు, ధనుషులు, కత్తులు ఇవన్నీ కూడా రాముల వారు వేసిన బాణాలతోటి తుత్తునిలయమైపోతాయి, ముక్కలు ముక్కలైపోతాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తారు అంటే మద్ది చెట్లు, తాటి చెట్లు, ఈ బండరాళ్లు వీటన్నిటినీ ఆయుధాలుగా తీసుకుని తిరిగి మళ్లీ రాముల వారి మీదకి యుద్ధం చేయడానికి ధైర్యం చేస్తారన్నమాట. మళ్ళా ఈ రాక్షస యోధులకి శ్రీరాముల వారికి మధ్య ఒక అద్భుతమైన, అంటే గగ్గుర్పాటు కలిగించే భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ రాక్షసులు కోపంతో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అన్ని పక్కల నుంచి కూడా శ్రీరాముల వారిని చుట్టుముట్టేశారు. అది గమనించారు శ్రీరాముల వారు. వెంటనే భీకరంగా నాదమొనర్స్తూ దివ్య కాంతులు కలిగి ఉన్న గంధర్వాస్త్రాన్ని వాళ్ల మీద ప్రయోగిస్తారన్నమాట. ఇక ఆ ధనస్సు నుంచి వేల కొద్దీ బాణాలు బయటికి వచ్చి అన్ని పక్కల పూర్తిగా కప్పివేశాయట. అంటే రాముల వారు బాణాలు వేయడం అనేది ఎంత వేగంగా ఉంది అంటే, ఆ పదునైన బాణాలు తూణీరాల నుంచి బయటికి తీయడం గాని, సంధించడం గాని, ప్రయోగించడం గాని రాక్షసులు అసలు గుర్తించే సమయం కూడా లేదు. అంటే ఆ బాణాలు వచ్చి తమని తాకినప్పుడు మాత్రమే ఆయన ప్రయోగించారు బాణాలని అన్న సంగతి వీళ్ళకి అర్థమయ్యేదన్నమాట. అంత వేగంగా ప్రయోగించేవారట రాముల వారు బాణాలను. ఏ మాత్రం వ్యవధి లేకుండా వచ్చి పడిపోతున్న బాణముల ధాటికి ఒక్క క్షణంలోనే ఒక్కమ్మడిగా అందరూ మరణిస్తున్నారు. మొత్తం భూమి, అక్కడున్న భూమి అంతా కూడా ఈ రాక్షసుల కళేబరంతో నిండిపోయింది. తన సైనికులందరూ కూడా శ్రీరాముల వారి చేతిలో హతమైపోవడం గమనించాడు ఈ దూషణుడు. ఇక అతడికి విపరీతంగా కోపం వచ్చేస్తుందన్నమాట. వెంటనే రాముల వారి మీదకి యుద్ధానికి దిగుతాడు. దాంతో రాముల వారికి కూడా చాలా కోపం వస్తుందన్నమాట. వెంటనే ఆయన దూషణుడి యొక్క మహాధనస్సుని తమ ఖడ్గంతో ముక్కలు ముక్కలు చేసేస్తారు. 4 బాణాలతో అతడి రథాన్ని కూల్చేస్తారు. అశ్వాలన్నీ కూడా హతమైపోతాయి ఈ 4 బాణాలతోటి. అలాగే రథసారథి యొక్క శిరస్సును కూడా ఖండించేస్తారు రాముల వారు. దాంతో దూషణుడికి చాలా కోపం వచ్చేసి రణరంగంలో రాముల వారి మీదకి దూకుతాడనమాట. వెంటనే అతడి 2 చేతుల్ని కూడా రాముల వారు ఖండించేస్తారు. ఆ తర్వాత దూషణుడిని కూడా హతమార్చేస్తారు. అది చూసిన ప్రాణకోటి, సమస్త ప్రాణకోటి అంతా కూడా బాగు బాగు అంటూ కూడా శ్రీరాముల వారికి ఎంతో జేజేలు పలుకుతారన్నమాట. శ్రీరాముల వారు దూషణుణ్ణి హతమార్చడం చూసి ఎంతో బలశాలురైన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది అనే 3 సేనానాయకులు కూడా ఎంతో కోపంతో తమకి చావు దగ్గర పడింది అనే విషయం తెలుసుకోలేక రాముల వారి మీద విజృంభిస్తారు ఒక్కుమ్మడిగా. ఆ 3 కూడా రాముల వారు తమ బాణాలతోటి సత్కరించేసరికి వాళ్ళు కూడా మహావృక్షాల్లాగా నేలకూలి మృత్యుముఖంలోకి చేరుకుంటారన్నమాట. అలాగే రాముల వారు ఎంతో కోపావేశానికి గురయ్యి ఒక్క క్షణంలో ప్రయోగించిన 5000 బాణాలు ఈ దూషణుడి యొక్క అనుచరులైన 5000 మంది యోధుల్ని ఒకేసారి మృత్యుముఖంలోకి చేరుస్తాయన్నమాట. అది చూసేసరికి కరుడికి ఇంక కోపం వచ్చేస్తుంది. వాడు సేనాపతులందరినీ కూడబట్టుకుని అంటాడనమాట, మన దూషణుడు మహాసేనతో కలిసి ఒక మానవ మాత్రుడైన రాముడితో యుద్ధం చేసి తన అనుచరులందరినీ కూడా యుద్ధరంగంలో పోగొట్టుకున్నాడు.
కాబట్టి మీ అందరూ కూడా రకరకాల శస్త్రాలు తీసుకుని అతన్ని చంపేయండి అని చెప్పి ఎంతో కోపంతో ఆవేశంతో రాముల వారి మీదకి పరుగు తీస్తాడు యుద్ధం చేయడానికి. ఈ కరుడి దగ్గర మహావీరులైన 12 మంది సేనా నాయకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా తమ తమ సైన్యాలందరినీ తీసుకుని రాముల వారి మీద బాణ పరంపరని ప్రయోగిస్తారు. చివరికి వాళ్ళందరూ కూడా రాముల వారి చేతిలో హతమైపోతారు. ఇక రాముల వారు యుద్ధం చేసేది ఎట్లా ఉంటుంది అంటే, ఆయన మీదకి 100 మంది రాక్షసులు ఎదురుగా వచ్చినప్పుడు 100 బాణాలను వాళ్ళ మీద ప్రయోగించేవారన్నమాట. అలాగే 1000 మందిని ఎదుర్కొన్నప్పుడు 1000 బాణాలు ఒకే క్షణంలో వారి మీద ప్రయోగించి వాళ్ళందరినీ కూడా కథన రంగానికి బలిచ్చేవారన్నమాట. ఇలా కన్ను మూసి తెరిచేలోపు ఈ 14,000 మంది రాక్షస యోధుల్ని కూడా చాలా అవలీలగా మట్టుబెట్టేశారు శ్రీరాముల వారు. కరుడు చూస్తూ ఉండగానే ఎంతో బలశాలురు, సామాన్యులకు లొంగని వారు, భయంకరమైన ఆకారులైన రాక్షసులందరూ కూడా రాముల వారి చేతిలో హతమైపోయారు. ఇంకా మిగిలింది ఎవరు అంటే కరుడు, త్రిశూరుడు అనే రాక్షసుడు మాత్రమే. కరుడు శ్రీరాముల వారితో యుద్ధం చేయడానికి ముందడుగు వేసేసరికి అతడి సేనాపతి అయిన త్రిశూరుడు వచ్చి అంటాడనమాట, నువ్వు తొందరపడకు, ముందు నేను వెళ్తాను, రాముణ్ణి ఓడించి నేల కొరిగేలా చేస్తాను, అది నువ్వు చూడబోతున్నావు. సమస్త రాక్షసుల క్షేమం కోసం రాముణ్ణి చంపాల్సిందే, ఆ పని నన్ను పూర్తి చేయనివ్వు, నువ్వు కొంతసేపు సాక్షిభూతుడివై ఉండు, నా చేతిలో గనక రాముడు చనిపోతే విజయ గర్వంతో నువ్వు జనస్థానానికి చేరుకుంటావు, లేకపోతే నేనే రాముడి చేతిలో మరణిస్తే గనక అప్పుడే నువ్వు ఆయన్ని యుద్ధంలో ఎదుర్కోవచ్చు అని చెప్పి మృత్యు దగ్గర పడింది అనే సంగతి తెలుసుకొని ఈ త్రిశూరుడు ఏం చేస్తాడంటే ఇట్లా చెప్తాడనమాట కరుడుతోటి. కరుడు కూడా వెంటనే సరే వెళ్ళు, యుద్ధం చెయ్యి రాముడితోటి అని చెప్పి ఆజ్ఞనిస్తాడు. త్రిశూరుడు అంటే 3 తలలు కలవాడనమాట. ఇతడేం చేస్తాడంటే యుద్ధం గుర్రాలను పూంచిన రథంలోకి ఎక్కి రాముల వారి మీద విజృంభిస్తాడు. ఎడతెరిపి లేకుండా రాముల వారి మీద బాణాల వర్షం కురిపిస్తాడనమాట. వీరిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఈ లోపుగా ఈ త్రిశూరుడు ఏం చేస్తాడంటే శ్రీరాముల వారి నుదుటి భాగంలో 3 బాణాలతో కొడతాడనమాట. దాంతో రాముల వారికి చాలా కోపం వస్తుంది. ఆయన కోపంతో కొంచెం వ్యంగ్యంగా ఇలా అంటారనమాట వెంటనే, ఓహో పరాక్రమశాలి అని రాక్షసుడు బలం ఎంతో ఈ కొట్టిన బాణాలను చూసి చెప్పవచ్చు, ఇవి నా నుదురుకి ఒక పూలు తాకినట్లుగా తాకిని, దాన్ని బట్టే నీ బలం ఎంతో తెలుస్తోంది అని చెప్పి చాలా వ్యంగ్యంగా పలికి ఇంకా ఇలా అంటారన్నమాట, ఇదిగో నా ధనుసు నుంచి బయటకు వచ్చిన ఈ శరాలను నువ్వు ఎదుర్కో అని చెప్పి 14 బాణాలని అతడి వక్షస్థలం మీదకి ప్రయోగిస్తారనమాట. అందులో 4 బాణాలతో ఏమో త్రిశూరుడి రథాన్ని పడగొడతారు, 8 బాణాలు వేసి రథసారథిని నేలకూలుస్తారు, రథంపై ఎగురుతూ ఉన్న ధ్వజాన్ని ఒక్క శరంతో ఛేదించేస్తారనమాట. దాంతో ఈ త్రిశూరుడు రథం నుంచి కిందకి దూకాల్సి వస్తుంది. ఇంతలో శ్రీరాముల వారు తన బాణాలు ప్రయోగించి అతడి వక్షస్థలాన్ని బద్దలు గావిస్తారు. దాంతో ఆ రాక్షసుడు నిశ్చేష్టుడైపోతాడనమాట. 3 బాణాలను అతడి మీదకి వేసి అతడి 3 తలల్ని కూడా నేలపాలు కావిస్తారు. అదంతా చూస్తున్న కరుడి సైనికుల్లో చాలా మంది రాక్షసులు ఈ రాముల వారి చేతిలో చనిపోగా మిగిలిన వారు వీళ్ళందరూ కూడా ఇక రణరంగంలో నిలబడలేక భయంతో వెనుదిరిగి పారిపోతూ ఉంటారన్నమాట. ఆ పారిపోతున్న రాక్షసుల్ని చూసేసరికి కరుడికి ఎంతో కోపం వచ్చేస్తుంది. కానీ యుద్ధ భూమిలో దూషణుడు త్రిశూరుడు చనిపోవడం చూస్తాడు కదా ఈ కరుడు. అంటే శ్రీరాముల వారి పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన ఈ కరుడికి ఎంతో భయమేస్తుందన్నమాట. అంటే ఒక్క త్రిశూరుడు దూషణలే కాదు, జయించడానికి కూడా వీలు కానంత అపారమైన రాక్షస సైన్యం అంతా కూడా ఒకే ఒక్క శ్రీరాముడి చేతిలో తన కళ్ల ముందే హతమైపోవడం చూసేసరికి ఆ కరుడు నీరుగారిపోతాడు. అతడి గర్వం అంతా కూడా అణిగిపోతుంది. అయినా కూడా అతడు ముందుకు దూకి శ్రీరాముల వారి మీద విజృంభిస్తాడనమాట. శ్రీరాముల వారి మీద ఇతడు తన అస్త్ర విద్యా పాటవాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. ఇలా ఈ రాక్షస వీరుడు
అన్ని దశ దిశలా తన బాణాలతో నింపివేయగా శ్రీరాములు వారు కూడా దానికి తగ్గ సమాధానాన్ని తమ శర పరంపరతో ఇస్తారన్నమాట. ఇలా వారిద్దరూ ప్రయోగించిన బాణాలతో ఆకాశం అంతా నిండిపోతుంది. సూర్య దర్శనమే కరువవుతుంది. అపారమైన రాక్షస సైన్యాన్ని హతమార్చి కూడా అలసిపోయి ఉన్నప్పటికీ ఈ యుద్ధంలో మహాపరాక్రమంతో స్థిరంగా నిలబడి ఉన్న శ్రీరాముని చూసేసరికి కరుడు ఆ రఘువీరుడు మహాశక్తి సంపన్నుడు అంటూ తలపోస్తాడనమాట. ఇలా యుద్ధంలో కొంచెం అలసిపోయి ఉన్న శ్రీరాముల వారి యొక్క పరాకుని గమనిస్తాడు. గమనించి తన హస్తలాఘవాన్ని ప్రయోగించి రఘువీరుడి చేతిలో ఉన్న ధనుర్బాణాలను ఖండిస్తాడు ఈ కరుడు. ఇంకా 7 బాణాలను ప్రయోగించి ఆయన కవచాన్ని మీద కొడతాడనమాట. కరుడి ధనుస్సు నుంచి వెలువడిన చాలా బాణాలు రాముల వారి శరీరాన్ని గాయపరిచి రక్తసిక్తం చేస్తాయి. దాంతో రఘువీరుడు ఎంతో రోషపూరితుడై 14 బాణాలని ఈ కరుడి మీద ప్రయోగిస్తారన్నమాట. శ్రీరాముడి బాణ పరంపరకి కరుడి యొక్క ధనస్సు విరిగిపోతుంది, రథం భగ్నమవుతుంది, అశ్వాలు గుర్రాలు నేల కొరుగుతాయి, సారథి హతమైపోతాడు. ఇక అతడు చేసేదేమీ లేక రథం మేంచి కిందకి దూకి గదని పట్టుకుని యుద్ధానికి సిద్ధపడతాడు. ఇలా రథాన్ని కోల్పోయి గదని చేత పట్టుకుని యుద్ధరంగంలో నిల్చున్న ఈ కరుణ్ణి చూసేసరికి రాముల వారు అతడితో ఇలా అంటారన్నమాట. ఓ నిశాచరా, నువ్వు ఎన్నో ఘోర కృత్యాలకి పాల్పడ్డావు. ఈ దుష్కర్మ సమస్త లోకాలు కూడా యావగించుకుంది. సమస్త ప్రాణులకి భయాన్ని కూర్చేవాడు, హింసించేవాడు, పాపకర్మల్ని ఒడగట్టేవాడు అయిన పురుషుడు ముల్లోకాలకు అధిపతి అయినా కూడా అతడు మృత్యు నుంచి తప్పించుకోలేడు. ఇక నీలాంటి అల్పుడి విషయం చెప్పడానికి ఏముంది? లోక కంటకులైన భయంకర కర్మలను ఆచరించే వాడిని ఎలాంటి దయగలవారైనా మీదకి వచ్చినప్పుడు దుష్ట సర్పంలా చంపక మానరు. కామము అంటే లేని దాని కోసం అర్రులు చాచేవారు, లోభము అంటే లభించిన దానితో తృప్తి పడకుండా పేరాశకు పోవడంలాగా ఇలాంటి దుష్కృత్యాలకి పాల్పడి అందుకు పశ్చాత్తాప పడనివాడు తనకి సర్వైశ్వర్యాలు కలిగినా కూడా వాటన్నిటినీ కూడా కోల్పోతాడు. పైగా వడగళ్లను భక్షించిన నలికండ్ల పాములాగా దుర్మరణాన్ని పొందుతాడు. నువ్వు కూడా అట్లాగే మరణిస్తావు. ఓ రాక్షసుడా, దండకారణ్యంలో ధర్మనిరతులై నివసిస్తున్న మహానుభావులైన తాపసులను చంపి నువ్వేం బాగుకున్నావు? పాపకర్మలను చేసేటి క్రూరులను లోకం గర్హిస్తుంది. అలాంటి పాపాత్ములు పూర్వపుణ్య విశేషంతో ఐశ్వర్యాలను పొందినా కూడా శిథిలాలైన వేళ్లగల చెట్లలాగా త్వరలోనే నశిస్తారు. ప్రతి ప్రాణి కూడా తమ పాపకృత్యాలకు తగిన దుష్ఫలితాలను, దుఃఖరూప ఫలితాలను తగిన సమయం రాగానే, వారి పాపం పండగానే తప్పకుండా అనుభవిస్తారు. మానవాళికి కీడును తలపెట్టి ఘోరమైన పాపకృత్యాలకు పాల్పడే నీలాంటి వాళ్ల యొక్క ప్రాణాలు తీయడానికే దశరథ మహారాజు నన్ను ఈ దండకారణ్యానికి పంపించి ఉంటారు. ఈ రోజు నా బాణదెబ్బలకు నేలకూలి నువ్వు నరకయాతనను అనుభవిస్తూ ఉన్నప్పుడు పూర్వం నీ వల్ల చిత్రహింసలకు గురైన మహర్షులు విమానంలో ఉండి ఇదంతా చూస్తారుగాక అంటూ శ్రీరాముల వారు పలికేసరికి ఈ కరుడికి ఎంతో కోపం వచ్చేసిందనమాట. అతడి కళ్ళు ఎర్రబడిపోయాయి. దానికి రఘువరుడు చెప్పిన మాటలకి ప్రత్యుత్తరంగా ఇట్లా అంటాడనమాట. నువ్వు 14,000 మంది రాక్షసుల యోధుల్ని హతమార్చేశావు, కాబట్టి నిన్ను చంపి దానికి ప్రతీకారం తీర్చుకుంటాను, వాళ్ల బంధుమిత్రుల కన్నీరునంతా తుడుస్తాను అని చెప్పి తన గదని రాముల వారి మీదకి విసురుతాడనమాట. రాముల వారు తమ బాణాలతో ఆ గదని ముక్కలు ముక్కలు గావిస్తారు. అది చూసిన కరుడు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాడనమాట. దాంతో శ్రీరాముల వారు చిరునవ్వుతో ఇలా అంటారు. ఈ గద శత్రువులను పరిమార్చడంలో తిరుగులేనిది అని చెప్పి ఇంతవరకు నువ్వు తెగ బీరాలు ఆడుతూ ఉన్నావు.
కానీ నా బాణం దెబ్బకి ముక్కలు ముక్కలై నేలపాలయ్యింది. రణభూమికి బలైన రాక్షసుల యొక్క బంధుమిత్రులకన్నిటిని తుడుస్తానని చెప్పి నువ్వు పలుకున్నావు. నువ్వు నీచుడివి, హీన స్వభావుడివి, దుష్ట ప్రవర్తన కలవాడివి, రాక్షసుడివి. ఈ రోజు నువ్వు నా చేతుల్లో మరణించడం తథ్యం. నువ్వు మరణించడం వల్ల నీ వల్ల బాధపడుతూ రక్షణ కరువయ్యున్న ఋష్యాదులకు ఈ దండకారణ్యాలు సుఖావహాలైన నివాస భూములవుతాయి. ఇక నుండి మునులందరూ కూడా ఈ ప్రదేశంలో నిర్భయంగా సంచరించగలుగుతారు. ఇప్పటి వరకు అందరినీ భయపెడుతూ జీవిస్తూ ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా ఇక్కడ ఉండలేక ఎక్కడి వారక్కడికి పారిపోతారు. ఓ ఖరా, నువ్వు క్రూరుడవు, నీచుడివి, క్షుద్రమైన బుద్ధి కలవాడివి, ప్రతిరోజు కూడా బ్రాహ్మణులను బాధించేవాడివి. కాబట్టి నీ వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అని భయ సందేహాలతో మునీశ్వరులందరూ వణికిపోతూ అగ్నికి హవిస్సులు అర్పిస్తూ ఉండేవారు. ఇక ముందు అలా జరగదు అంటూ రాముల వారు పలకగా ఇతడి ఖరుడికి ఎంతో కోపం వస్తుందన్నమాట. ఇక కోపంగా పెదాలు బిగపెట్టి రెండు చేతులతో ఒక పెద్ద మద్దె చెట్టును పెకిలించి వేసి దాన్ని రాముల వారి మీద విసురుతాడు. కానీ రాముల వారి బాణాలు ఆ వృక్షాన్ని ముక్కలు ముక్కలు గావిస్తాయి. శ్రీరాముడు రణరంగంలో ఖరుణ్ణి వధించడానికై అగ్నితుల్యమైన బ్రహ్మాస్త్రమా అన్నట్లుగా కనిపిస్తున్న ఒక బాణాన్ని అతడి మీద ప్రయోగిస్తారన్నమాట. అప్పుడది పిడుగులాగా భయంకరమైన ధ్వనిని గావిస్తూ ఖరుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చేసింది. ఇది ఎట్లా ఉంటుంది అంటే శ్వేతారణ్యంలో పరమశివుడి కంటి మంటకు అంధకాసురుడు భస్మమైపోయినట్లుగా శ్రీరాముల వారి యొక్క శరాగ్నికి ఖరాసురుడు దగ్ధమయ్యి నేల కొరుగుతాడు. దాంతో రాజర్షులు, బ్రహ్మర్షులు అందరూ కూడా అక్కడికి వస్తారనమాట. వచ్చి శ్రీరాముల వారిని ఆరాధిస్తారు. తర్వాత ఆయనతో ఇట్లా అంటారనమాట, ఓ రామా, ఈ ఘనకార్యాన్ని చేసి మాకెంతో మేలు చేశావు. ఇప్పుడు ఈ మునీశ్వరులందరూ కూడా ఈ దండకారణ్యంలో తమ తమ ధర్మాలను నిర్వర్తించుకోగలరు. ఇంతలో దేవతలు, చారణులు అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఆశ్చర్య ఆనందాలతో దుందుబుల్ని మోగిస్తూ అన్ని పక్కల నుంచి శ్రీరాముల వారి మీద పుష్పవృష్టిని కురిపిస్తారన్నమాట. ఇంతలో లక్ష్మణుడు సీతాదేవిని తీసుకుని ఆ పర్వత గుహ నుంచి బయటికి వచ్చి తిన్నగా ఆశ్రమంలోకి ప్రవేశిస్తారన్నమాట. తర్వాత మహావీరుడైన శ్రీరాముడు రాక్షస సంహారాన్ని చేసి విజయుడై మహర్షుల ప్రశంసలను అందుకుని ఆశ్రమంలోకి అడుగుపెడతారు. ఆ తర్వాత లక్ష్మణుడు ఆయన్నెంతో పూజిస్తారు. మహావీరుడైన శ్రీరాముడు ఈ అపారమైన రాక్షస సైన్యాన్ని 3 గడియలలో రూపుమాపేశారట. అంటే ఇంచుమించుగా గంటన్నరలో మొత్తం రాక్షస సైన్యాలంతటినీ కూడా రూపుమాపేస్తారు. ఈ మహర్షులందరికీ కూడా భయాన్ని తొలగించేసి ఎంతో ఊరటని కలిగిస్తారు. తమ భర్త యొక్క అపూర్వమైన విజయానికి, అద్భుతమైన శౌర్య పరాక్రమ వైభవానికి జానకీమాత ఎంతో పరమానంద భరితురాలైపోతారు. ఆ దేవి చెక్కు చెదరని నిర్భరంతో ఉన్న తన ప్రాణేశ్వరుని చూసి పట్టరాని ఆనందంతో, సంతోషంతో ఆయననెంతో ప్రేమగా కౌగిలించుకుంటారు. తన భర్తని మరలా తన హృదయానికి హత్తుకుని ఎంతో సంతోష పరవశురాలవుతారు సీతాదేవి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.